హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బెంగళూరు నుంచి షిరిడి వెళ్ళే కేఎస్ఆర్టీసీ అంబారీ డ్రీమ్ క్లాస్ ఏసీ స్లీపర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ బెంగళూరు డిపోకు చెందిన అంబారీ డ్రీమ్ క్లాస్ ఏసీ స్లీపర్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1 నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ బెల్గావి, పూణే, చందానగర్, అహ్మద్నగర్ మీదుగా షిరిడీకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ పూణేకు తెల్లవారుజామున 3 గంటలకు, అహ్మద్నగర్కు తెల్లవారుజామున 5:30 షిరిడీకి ఉదయం 8:30 చేరుకుంటుంది. బెంగళూరు నుంచి షిరిడీకి సుమారుగా 1030 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బెంగళూరు నుంచి షిరిడీకి టోటల్ జర్నీ అవర్స్ 19 గంటల 30 నిమిషాలు. బెంగళూరు నుంచి షిరిడీకి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 2500 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం షిరిడీ నుంచి బెంగళూరు వెళ్ళే కేఎస్ఆర్టీసీ అంబారీ డ్రీమ్ క్లాస్ ఏసీ స్లీపర్ బస్సు యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 షిరిడీ బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు షిరిడీ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ అహ్మద్నగర్కు మధ్యాహ్నం 3 గంటలకు, పూణేకు సాయంకాలం 6:45 బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1కు ఉదయం 8:15 అయితే చేరుకుంటుంది. షిరిడీ నుంచి బెంగళూరుకు టోటల్ జర్నీ అవర్స్ 19:15. షిరిడీ నుంచి బెంగళూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 2500 రూపాయలు అయితే అవుతుంది. అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ షిరిడీ నుంచి బెంగళూరుకి మనకు టికెట్ ఫేర్ 2050 రూపాయలు, 2100 ఉండేది. ప్రజెంట్ అయితే కేఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా 10% అయితే ఫేర్స్ అయితే ఇంక్రీజ్ అయితే చేసినారు. ప్రజెంట్ అయితే ఫేర్స్ అయితే పెరిగాయి. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.